రెడీ. ఏ ముఖ్యమంత్రి వచ్చినా బాబడి ప్రాజెక్ట్ అని వాళ్ళు చెప్తారు. అయితే అల్లవాడ డిస్టిక్ మీద ఏం జరుగుతున్నది విజయవాడతో మీకు గుర్తారు సహకరించి దానికి తెలుసా? అది ఎవరు చెప్పుకోవాలి? అది బాబడి ప్రాజెక్ట్, పరిషత్ ప్రాజెక్ట్, ఆడు కేసీఆర్ చెప్పింది ప్రాజెక్టు, వీడు రేవంత్ రెడ్డి చెప్పింది ప్రాజెక్టు. అంటే మీ శివచంద్రులు అక్కడే ఉన్నాయా, లేకుంటే ముట్టగట్ట ఎక్కడ ఉన్నాయా? దొంగతనం చేస్తున్నారు మీరు? అదే విషయం నాకు చెప్పండి ఒకసారి. నేను ఒకసారి మాట్లాడితే 10 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు సంవత్సరాలు నడిచిందే కేసీఆర్. అయినా కానీ మూత కొట్టిండాడు, నాకు గుర్తున్నది. వీడు ఇప్పుడు ఏం చేస్తాడు అది నాకు తెలియదు. అయినా కానీ ఇప్పేంత ఎక్కడ ఉన్నది? వాళ్ళకు ఏమన్నా ఉందా? వాళ్ళకు ఉంటే చెప్పండి. సంస్థ గురించి మేము మాట్లాడితే దానికి ఎప్పుడు ప్రైవేటే మాట్లాడతారు. అయితే మాకు ఖేడేళ్ళు ఉన్నాయి. గోండవాన ఏజెన్సీ ఎట్టున్నది, గోండవాన సంస్థ ఏం చేస్తున్నా, రైతు బంధు ఎక్కడ వస్తున్నది, ఆ కట్ట మీద నీళ్ళు లేదు, తొలకపోయిన దానికి నీళ్ళు ఆ విషయం డమ్మి చేస్తే దానికి యశం లేదు. అది ఆ పర్యటన ఏవాడు మాట్లాడు కదా. అయితే మీ పాలేశ్వరం పర్యటన ఎప్పుడన్నా గోవిపత ఎన్ని కోట్లు ఉన్నది, ఎప్పటికైనా అది ఎప్పుడు సీఎం అయినట్టు అదే మాట్లాడుతున్నాడు. వీడు చేయాలి ఆడు చేయాలి అంటే వీళ్ళంతా దొంగలే అని నేను మాట్లాడుతున్నా శాస్త్ర విధంగా. అయితే రైతులకే ఆయన మీద పుత్తి పెడుతున్నాడు, పట్టి పెడుతున్నాడు, ఆయన పోయి ఇంట్లో పోయి చీరలో పోయి మాట్లాడు. కాబట్టి ఏం ధైర్యవంతులు లేవు అక్కడ. అది కాదు. నిశ్చయిత నీకు జరిగితే శాస్త్ర విధంగా అందరికి జరుగుతుంది, నీకు జరగది. కేసీఆర్ మాట్లాడుతూ కేటీఆర్ మాట్లాడుతూ ఏం చేస్తున్నారు మీరంతా? 10 సంవత్సరాలు చేసినా కదా పాలన సంస్కృతి. నీకేమున్నది దానికి? ఉన్నదా ఎప్పుడన్నా? అది నాకు చెప్పు. అయితే మా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ కేడల మీద ఉన్నాం, మాకు నీళ్ళు రాకడం లేదు, మేము నీళ్ళ కోసం బతులాడుతున్నాం. ఏం చేస్తున్నాం? మీరు పీకుతున్నారు అక్కడ. అయితే మీదే కరెక్టా? లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇట్లా అయింది, అది ఇట్లా అయింది, వాడు బొంగపోయిన మాట్లాడుతున్నాడు, వీళ్ళు బొంగపోయిన మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ ప్రభుత్వం ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు. కానీ మా ప్రాజెక్ట్ ఎందుకు మాట్లాడదు? ఆదివాసుల గురించి దానికి సంస్కృతి మీరు చేయాలి. చేయకపోతే మీకు ఓట్లు సుఖ వేయం, ఉచ్చకర కొడతాం మీకు. అది కరెక్ట్ నవ్వదమ్మా. వీళ్ళంత రేవంత్ రెడ్డి నేను చేసినంత, వీళ్ళు చేసి ఏం చేసిండ్రు? చేసారంటాడు. నేను చేసినంత మీరు ఏం చేసిండ్రు? ఓయ్ నువ్వు చేసిన అది నాకు గుర్తున్నది. కేసీఆర్ ఏం చేసిండంటే నిశ్చేత నేను చెప్తా. కేసీఆర్ ఏం చేసిండంటే మానవశీకరణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాడు ఏం చెప్పిండంటే తెలంగాణ ప్రభుత్వం నాది నాకు కావాలని వాడు అన్నాడు. అది నాకు గుర్తున్నది. అయితే అప్పుడు నేను 4th క్లాస్ చదువుకున్నా. అయితే ఈడు ఏమన్నాడంటే తెలంగాణ ప్రభుత్వం నాది నాకు కావాలంటే ఏది సిద్ధంగా విస్తీగా ఏం చేసిండంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డోహార్ ప్లాంట్ రియల్ పెట్టిండు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. అయితే దానికి ఏమైందంటే రోకల్ పండుగ బంచారా దానికి బంద్ చేసిండు. ఎవరు? నక్సలైట్ పార్టీ. వీడంటాడు నా ఇంటికి వెళ్ళి పుట్టిండు నేనే చేసిన అంటుండ్రు కేసీఆర్. ఏం చేసిండు? వాళ్ళు దొంగ తల్ల ముడిచి కొట్టి వాళ్ళు ఉన్నాడు. అది అందరు చచ్చిపోయినాక నువ్వు ఎందుకు బతుకున్నావు? అది సుఖ చెప్పలే కదా. చెప్పకుండా ఏం చేస్తున్నావు? పీకుతున్నావు అక్కడ. చెప్పలే కదా. న్యాయం ఇష్టాడి మీద నేను అంటున్నా. నీకు 39 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కు 49 సీట్లు వచ్చినాయి. దీనికి శాస్త్రీయంగా చెప్పాలంటే రైతు మీద కాళ్ళు అంతా అంటాడు. 2 కళ్ళు తాగినాడు. అరే విజయవంత ఏంటి విజయవంత సక్కర నుంచి నీ పిల్లి పనుల చెడుకులలో నువ్వు ఏం చేసినావంటే ఇజరా భూములకు అది 2017 లోపట నువ్వు పాని బంద్ చేసినావు. ఆ ఇయ్యర భూముల వాళ్ళు ఏం చేయాలన్న విషయం నేను అడుగుతున్నా. ఏ గవర్నమెంట్ ఉన్నా నేను అడుగుతున్నా. దానికి శాస్త్ర విధంగా ఏం చేస్తున్నారు మీరు అన్న విషయం నేను మాట్లాడుతున్నా. నీ కాంగ్రెస్ పర్వతం కాదు, నీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేను అడుగుతున్నా. ఏం చేస్తున్నారు వాళ్ళు? అది చేయాలి కదా మీరు. గొప్పతనం చెప్పేది కాదు. అది మీ డబ్బులు తీసుకుని ఉంచుకుని మీకు ఇంట్లో కాదు. అది జనం తోడు కావాలి. జనం తోడు లెక్క కాదు. అది శిష్యన్ ల్యాడ్ మిషన్ అంటే మీకు ఏమో కలిదాగి ఊగిండు ఏమో చేస్తున్న విషయం కాదు. నేను అనుకున్నా కదా మీరు అన్నది తప్పు. నిజంగా చెప్తున్నా. కేసీఆర్ మాత్రం దొంగడే.
అరే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటారు వాళ్ళకు, అరే కల్వకుంట్ల కవిత మేడం అంటే వాళ్ళు అంటారు. అయితే తనకి అది ఇంటి పేరు మార్పేరు లేదా దానికి? కల్వకుంట్ల చంద్రకిషోర్ రావు అని బిడ్డ అని ఎవడు అంటారు? దానికి ఇంటి పేరు రావాలి కదా, అప్పుడు దానికి నిజాయితీ తెలుస్తుంది. ఎందుకు రాదు అది? అది సుఖాస్తుంది ఏమంటుంది? అది ఏం చేస్తున్నారు అక్కడ? పీక్తున్నారు అక్కడ.